నెల్లూరు శబరి క్షేత్రంలోని శ్రీ కోదండరాముని పార్వేట ఉత్సవం వైభవంగా సాగింది. ఉభయకర్తగా వ్యవహరించిన మంత్రి సోమిరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని తిలకించారు. భక్త బృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా రావాలని ప్రార్థించానని సోమిరెడ్డి అన్నారు. సీతారమణ గోవింద సవితారమింద్రం దదాతు శ్లోకమింద్రం మన్యే పితరం మాతరం చ పృథివీ సుశంభో ఆమాగంధాం పితరా మాతరాచ మాసోమో మృత్వం కోచ సంకోచనాయ భవతే నమః ప్రదత్తాయ జీవసే జాతాం జనిష్యమాణాం చ అథర్వభిదం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్దాయోసి తదను రాముడి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి దేశానికి ఉండాలా, మంచి నాయకులు గెలవాలా, రాష్ట్రానికి అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడి పరిపాలన కొనసాగాల, ఈ దేశంలో కూడా 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగిన మంచి ప్రధానమంత్రి కావాలా అని చెప్పేసి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.